తిరుమల కొండెక్కేటప్పుడు నేను చేసిన విధంగా అస్సలు చెయ్యొద్దు, ఎందుకంటే నాలాగే కళ్ళు తిరిగి పడిపోతారు. అసలు ఏమైందో పదండి చూద్దాం. తిరుమలకు వెళ్ళాలంటే శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్లు అని 2 ఉంటాయి. నేనైతే ప్రెసెంట్ అలిపిరి మెట్ల ద్వారా అయితే పైకి వెళ్తున్నా. మీ దగ్గర ఎక్కువ లగేజ్ ఉంటే పక్కనే లగేజ్ కౌంటర్ ఉంటుంది, అక్కడైతే లగేజ్ ఇచ్చేయడమే. నా దగ్గర ఒక్క బ్యాగే కాబట్టి నేనైతే ఇవ్వలేదు. ఇంకా టెంకాయ తీసుకొని స్టెప్స్ ఎక్కుదామని బయలుదేరిపోయి ఇంకా తీసుకునే టెంకాయని మొదటి మెట్టి కాడ కొట్టేసి పైకి ఎక్కడం స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా నడుచుకుంటూనే వెళ్తాను, కానీ ఈసారి కొత్తగా ఏదైనా చేద్దామని అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు ఇలాంటిది ఎవరు ట్రై చేయరు. అదేంటంటే కింద నుంచి పైకి వెళ్లేంత వరకు ఏం తినడం గానీ తాగడం గానీ ఏం చేయకూడదని ఫిక్స్ అయిపోయా. అంటే దగ్గర 9 కిలోమీటర్లు 3550 మెట్ల వరకు నేనైతే ఏం తినకూడదు తాగకూడదు. అలా నడుచుకుంటూ 1900 మెట్టు దగ్గరికి అయితే వచ్చాను. ప్రెసెంట్ నా సిచ్యువేషన్ అయితే ఇలాగుంది. ఫుల్ వాటర్ దప్పిక అవుతుంది, నోరైతే ఫుల్ గా ఎండిపోయింది. మా బాస్ దగ్గరికి రాగానే అప్పటి వరకు పడిన కష్టం అంతా మాయమైపోయింది. అక్కడ నుంచి ఇంకొంచెం దూరం నడచగానే మోకాళ్ళ పర్వతం అయితే వచ్చింది. ఇక్కడ 10 స్టెప్స్ ఎక్కానో లేదా కొంచెం కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యింది. దెబ్బకి అక్కడే పడిపోయాను. ఎంత కష్టం అంటే ఒక్క చుక్క వాటర్ తాకుండా 6 గంటలకు స్టార్ట్ చేసి 10 గంటల వరకు పైకి నడుస్తూనే 3550 మెట్లు రీచ్ అయ్యానంటే ఎంత కష్టమో మీరే ఊహించుకోండి.